పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా మహానగరంలో దాదాపు అంటే ఒక 2 దశాబ్దాలకి పైగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కూచిపూడి నృత్యం ద్వారా ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నటువంటి మనకి ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చేసినటువంటి శ్రీ నీలిమా గడ్డమన్ గారికి నమస్తే అండి. నమస్తే అండి. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా యొక్క పల్లెవెన్నెల వ్యూవర్స్ తోని మీరు ఎంతో మందిని విద్యార్థులు ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. అంటే మన సంస్కృతి అంటేనే, భారతదేశం అంటేనే మనకు చాలా గొప్ప సంస్కృతి ఉంది. అందులో కూచిపూడి నృత్యం అనేది చాలా అంటే ఇక్కడ ఎంతో మంది ఆదరిస్తూ ఉన్నారు. సో ఆ నృత్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. సో ఈ సందర్భంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో నీలిమ గారు, సో అంటే ఈ కూచిపూడి నృత్యం అనేది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు నేర్పిస్తా ఉన్నారు? దానికంటే ముందు కూడా మన అంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుంచి మీరు అంటే ఎలా అసలు ఈ నృత్యం అనేది మీ యొక్క కుటుంబంలో కానీ మీలో కానీ ఈ అభ్యసన అనేది ఎలా జరిగింది? నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి. మొత్తం అంతా హైదరాబాదే. మా అమ్మగారి సైడ్, నాన్నగారి సైడ్ అంతా కూడా. సో మా ఇంట్లో లలిత కళలు అంటే మా అమ్మగారు లలిత సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ రేడియో ఆర్టిస్ట్. కానీ స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. రేడియో ఆర్టిస్ట్ అంటే జస్ట్ రేడియో ఏ ఛానల్లో వెళ్ళి లలిత గీతాలు పాడి వెనక్కి వచ్చేవారు అనమాట. స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అవి చాలా బిడియం ఉండేది. సో మా కాలనీలోనే మైత్రి ప్రభాకర్ గారని ఒక గురువు గారు డాన్స్ నేర్పించేవారు కూచిపూడి. అట్లా మా అమ్మమ్మ ప్రోత్సాహంతో మా అమ్మ నాన్నగారు కూడా ఇంకా అక్కడ నన్ను జాయిన్ చేశారు. నాకు 4 ఏళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్ దసరా విజయదశమి రోజు తీసుకెళ్లి జాయిన్ ఇప్పుడు కూడా అందుకే ఎవరైనా పిల్లలు జాయిన్ అవుతారంటే దసరాల వరకు ఆగండి, విజయదశమి మంచిదని చెప్తూ ఉంటాను లలిత కళలు స్టార్ట్ చేయడానికి. ఆ రకంగా మొదలైంది ఆ ప్రయాణం. ముఖ్యంగా కూచిపూడి నేర్చుకోవడానికి రీజన్ మన తెలుగు వాళ్ళ నృత్యం కూచిపూడి అండి. మా విలేజ్ కూడా విజయవాడకి దగ్గరలో కూచిపూడి విలేజ్ ఉంది. సో అప్పటికే వెంపటి సత్యం గారు, శోభా నాయుడు గారు, ఇలా చాలా మంది, ఉమారామారావు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అది చేసి అప్పటికి చాలా ప్రాముఖ్యతలో ఉంది కూచిపూడి. అందులో తెలుగు వాళ్ళు అనగానే మన సంస్కృతికి అనుగుణంగా అది ఫేమస్ డాన్స్ ఫామ్. సో అలా స్టార్ట్ చేశాను. సంగీతము, వీణ కూడా ప్యారలల్ గా నేర్చుకున్నాను. కానీ డాన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంట్రెస్ట్ దాని మీద ఎక్కువ ఉండేది. సో అందుకే ఆ పరంగానే ప్రోగ్రాంలు ఏంటి, పెర్ఫార్మెన్సెస్ ఏంటి, చుట్టుపక్కల గుళ్ళల్లో ఈ దసరాలప్పుడు, వినాయక చవితి అప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేసేవారు. సో ఇలాగ భద్రాచలం అలా అన్ని ఊళ్ళు, అలా తెలంగాణ సైడ్ అయితే చాలా కవర్ చేసాము. మొట్టమొదటి కాన్సెప్ట్ అంటే మీరు అంటే చేసినటువంటిది మీకు అప్పుడు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మీరు దీన్ని నేర్చుకోవడం జరుగుతూ ఉంది. 5.5 years ఉన్నప్పుడు కాలనీస్ లో హైదరాబాద్ లో వినాయక చవితికి సంబరాలు చేసేవారు. అంటే 11 రోజులు చేసేవారు, కొంతమంది 9 రోజులు చేసేవారు. పెద్ద పెద్ద వినాయకుళ్ళని పెట్టి ఒక రోజు డాన్స్ అని, కొన్ని రోజులు పాత తెలుగు సినిమాలు వేసేవారు, ఒక రోజు మ్యూజిక్ కాన్సర్ట్స్ అలా అయ్యేది. నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అలా మా కాలనీలో వినాయక చవితి సంబరాలకి స్టేజ్ మీద ఒక 8 మంది గర్ల్స్ చేసాం. ఐ స్టిల్ రిమెంబర్ ఆ సాంగ్ మధురా నగరిలో చల్లనమ్మ పోవు అని ఒక పాత కాలం కూచిపూడి సాంగ్ చేసాము. అలా మొదలైంది. ఆ తర్వాత శంకర మఠంలో దసరా సంబరాలకి 6 ఏళ్ళప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ నల్లగుంట శంకర మఠం. మేము రామ్నగర్ గుండు చౌరస్తాలో ఉండేవాళ్ళము. సో నల్లగుంట శంకర మఠంలో ఎవ్రీ ఇయర్ దసరాలకి కంపల్సరీ అక్కడ చదువుకుంటూ ప్లస్ ఇటు మళ్ళీ ఈ యొక్క అభ్యాసం నేర్చుకుంటూ ఆ విధంగా ప్రయాణం సాగుతుండేది. ఓకే. సో తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో? ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే అండి. మధ్యలో ఒక 4 ఏళ్ళు మాత్రం మేము అనకాపల్లిలో ఉన్నాము, వైజాగ్ దగ్గర. మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఆ 4 years తప్ప మిగతా అంతా ఎవ్రీథింగ్ హైదరాబాదే మొత్తం. ఏం చదువుకున్నారు? నేను బిఎస్సి కెమిస్ట్రీ మేజర్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయాక ఆపేసాను, కుదరలేదు. ఎందుకంటే డాన్స్ అప్పటికి సర్టిఫికేట్, డిప్లొమా చేస్తూ ఉన్నాను ప్యారలల్ గా. అండ్ మాస్టర్స్ ఇన్ కూచిపూడి చేశాను తర్వాత.
ఇంకోటి కూచిపూడి నృత్యం అంటే ఎవరైనా గురువు గారు అంటే నేర్పించాలంటే దానికి ఏమైనా అర్హతలు ఉన్నాయండి? దానికి ఏమైనా కరిక్యులం కూడా ఉందా? అర్హత కరికులం అంటే ఒకప్పుడు అంటే 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. గురుకులం లాగానే ఉండేదండి పాఠశాల. అంటే స్కూల్ కి ఎలా వెళ్తామో అలాగే సిలబస్, అంటే ఎగ్జామ్స్ అలా ఏమీ కాదు. బట్ అంటే ఆ తర్వాత అవన్నీ మొదలయ్యాయి. పూర్వకాలంలో మాత్రం ఇలా ఒక ఓపెన్ ఆడిటోరియం లాగా ఉండేది. ఓ చెట్టు కింద గట్టు మీద గురువు గారు కూర్చుంటే ఓపెన్ ప్లేస్ లోనే అందరూ చేయడం, అలా అలా స్టార్ట్ అయింది ఆ పద్ధతి. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో ఆనంద్ కూచిపట్ల గారి సిలికాన్ ఆంధ్ర ద్వారా ఈ కరికులమ్స్ అవి చాలా ఫేమస్ అయ్యాయి. అంటే నా చిన్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో కరికులం ఉండింది, నేను సర్టిఫికేట్ కోర్స్ చేశాను. బట్ అమెరికాలో మాత్రం ఒక 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి. అనుకోకుండా పిల్లలు చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఆ పాత పద్ధతుల్లో అసలు కూచిపూడి ఏంటి, ఎక్కడి నుంచి పుట్టింది, వాటి అంటే మినిమం బేసిక్ మూవ్మెంట్స్ కూడా ఏ టెక్నికల్ టర్మ్స్ మనం వాడతాము అవన్నీ కూడా వాళ్ళకి చక్కగా, అంటే రెగ్యులర్ డాన్స్ క్లాస్ లో కొన్ని చెప్పడానికి కుదరదు. అన్లెస్ అంటే మీరు థియరీ నేర్చుకుంటాను అని అంటే తప్ప, అంటే టైం కుదరదు. ఇక్కడ పిల్లలు ఒకటి కాదు కదా, 10 రకాల్లో ఉంటారు. 1 అవర్ క్లాస్ కి పిలవాలంటేనే అదొక పెద్ద గగనం అయిపోతుంది. వాళ్ళది కూడా డిపెండెన్సీ ఉంది కదా. మనకి ఏంటంటే మన ఊళ్ళల్లో ఇండియాలో ఏంటంటే అదే కాలనీలో డాన్స్ టీచర్ ఉంటే ఇలా నడుచుకుంటూ గల్లీలోంచి వెళ్ళిపోయి క్లాసులు నేర్చుకుని సంగీతం కానీ అంటే అలా ఉండేది పద్ధతి. ఇక్కడ అలా కాదు, కారు కావాలి, దానికి పేరెంట్స్ మీద డిపెండెన్సీ, సో టైము ప్లస్ అన్ని. అందుకని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకే థియరీ నేర్చుకో, అట్లీస్ట్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి క్రెడిట్స్ ఉంటాయి కాలేజ్ కి, వాళ్ళకి కూడా ఒక ఆర్ట్ ఫామ్ పరిపూర్ణంగా నేర్చుకున్న ఫీల్ కూడా రావాలి కదా. ఏదో ఊరికే వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం నేర్చుకుంటున్నాం అని అనుకోకుండా ప్రతిదీ తెలిస్తే బాగుంటుంది అని. ఇప్పుడు అలానే అంటే నీలిమ గారు, ఇప్పుడు మనకి క్లాసికల్ సింగింగ్ తీసుకుంటే ఇప్పుడు సరిగమలు తీసుకున్నా కూడా లేదా స్వరాలు తీసుకున్నా కూడా సరళి వరుస కానీ జంటస్ కానీ అట్లానే అంటే ఒక కరికులం అంటూ కొంత ఉంది కదా. అలా దీనికి అంటే ఇప్పుడు అంటే దీంట్లో ముద్రలు, ముఖ కవలికలు చాలా ఉంటాయి కదా. అలా ఏమన్నా అంటే కొంతవరకు అంటే ఫౌండేషన్ ఫస్ట్ ఇప్పుడు 4 ఏళ్ళ అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ అంటే ఈ తల్లిదండ్రులకు చెప్పేటువంటి నియమాలు కానివ్వండి లేదా ఈ విధంగా ఉంటుందని దానికి అలాంటిది ఏమన్నా పాటిస్తాం డెఫినెట్ గా. అసలు అరమండితో స్టార్ట్ అవుతుంది, ముందు బెండింగ్ నేర్చుకోవాలి. అరమండి చాలా మందికి తెలియదు. అవును, అది బేసిక్. అది వస్తే తర్వాత అడుగులను ఉంటాయి, అడుగుల తర్వాత జతులు తర్వాత ఇంకా మనకి పాటలు స్టార్ట్ అవుతాయి. గణేష కౌత్వంతో స్టార్ట్ చేస్తాము మామూలుగా. అక్కడి నుంచి ఇంకా వెళ్ళిన కొద్దీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలా అంటే సింపుల్ సాంగ్స్ తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కీర్తనలు, మన ప్లేట్ మీద చేసే తరంగాలు, శబ్దాలు లైక్ రామాయణ శబ్దం, కృష్ణ శబ్దం, దశావతార శబ్దం, అలాగే జావళిలు, తిల్లానాలు, కలాపాలు, దరువులు, అలా ఇంకా అన్ని అలా పెరుగుతాయి. అంటే కొంచెం అంటే వయసు పెరిగిన కొద్దీ ప్లస్ వాళ్ళ యొక్క శిక్షణ తీసుకున్న దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాము. యూజువల్ గా 8 to 10 years అనుకోండి సంపూర్ణంగా నేర్చుకొని పద్ధతిగా కరెక్ట్ గా 8 నుంచి 10 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుందండి. అసలు ఫస్ట్ 3 years ముందు అసలు బేసిక్స్ నేర్చుకోవడానికి పడుతుంది. లైక్ అడుగులు జతులు విత్ పర్ఫెక్ట్ అరమండి, ఆ ముఖ కవలికలు రావడం, చేతులు హ్యాండ్ మూవ్మెంట్స్ అన్ని కూడా ఫస్ట్ 2-3 years ఖచ్చితంగా పడుతుంది. ఆ 3 years తర్వాతే ఏదైనా సాంగ్స్ అవి స్టార్ట్ చేయడం. కానీ అంటే ఒక స్టేజ్ మీద, చిన్న స్టేజ్ మీద, పెద్ద వేదిక మీద కూడా వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ కనీసం ఒక 2-3 years అన్నా మినిమం 3 years ఆగితే మంచిదండి. పద్ధతిగా అన్ని వస్తాయి. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఒక 6 నెలలు నేర్చుకోగానే మా అమ్మాయిని వేదిక మీద చూడాలి, మీరు చిన్నదైనా చెప్పించండి. సో అంటే తల్లిదండ్రులకు ఉంటుందిలేండి. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ నేనేమో వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక ఈ లలిత కళలు అంత ఫాస్ట్ గా రావండి, కొంచెం సాధన చేయాలి, ఒక 1 year అయినా ప్లీజ్ అని బదులాడుకుంటాను. మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల నుంచి కూడా నేను వినేది ఏంటంటే నీలిమ గడ్డమను గారు అంటే మా పిల్లలందరికీ కూడా ఒక తల్లిలాగా, సో చాలా సఖ్యతగా ఉంటుంది అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి దానివల్ల మీ పిల్లలు ఏమన్నా మరి డిసడ్వాంటేజ్ తీసుకుంటారా? తీసుకుంటారు అవునా? గట్టిగా అంటే ఇండియాలో పద్ధతి పాటిస్తే అండి కర్ర పడకుండా కాళ్ళ మీద గురువు దగ్గర రాదు. ఇక్కడ కర్ర పడితే పిల్లలు రారు. వెంటనే మా అమ్మాయి ఏడ్చిందండి క్లాస్ లో.
ఏదో ఒకటి వస్తుంది. బట్ నాకు ఇన్ జనరల్ ఆడపిల్లలు అంటే ప్రాణం. అది అసలు అంటే నాకు ఒకటే బాబు. సో ఆ కోరిక అలా ఉండిపోయింది. అందుకని నేను నా ప్రొఫైల్ పిక్చర్ చూసినా కూడా వాట్సాప్ అందరూ ఈ రోజుకి కూడా అడుగుతారు, మీరు అసలు 8 years అయిందో వాట్సాప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో గుర్తులేదు, అప్పటి నుంచి అదే ప్రొఫైల్ పిక్చర్. నా కిడ్స్ హూఎవర్ దే కమ్ స్టూడెంట్స్ ఆర్ మై కిడ్స్ అంతే. ఇంకా నేను అలాగే అదే భావనతో వాళ్ళని చూస్తాను. ఇప్పటికి కూడా చూస్తుంటాం కదా, అంటే గ్రాడ్యుయేట్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ పెద్ద పిల్లలు కూడా వచ్చి ఇప్పటికి కూడా ఏదన్నా మనకి మహాసభలప్పుడు కానివ్వండి లేదా ఏదన్నా పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆ పిల్లలంతా కూడా వచ్చి మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి మీరంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ ఆప్యాయత చూపిస్తారు. నా పిల్లలే ఆ విధంగా మీరు వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఆ పిల్లలంతా కూడా వచ్చి ఒక 25 మంది గ్రాడ్యుయేట్ అయ్యారండి ఇప్పటి వరకు. అకాడమీ పెట్టి 23 years అవుతుంది ఈ ఇయర్ కి. సో ఈ జూన్ కి 23 years. అట్లాంటానే మొత్తం. నేను అమెరికా వచ్చి 26 years అయింది. సో 99 లో వచ్చాను జూలైలో. బట్ 2001 నుంచి క్లాసులు చెప్తున్నాను, కానీ 2008లో అకాడమీ రిజిస్టర్ చేశాను. సో అలా చూసుకుంటే 23 ఏళ్ళు. సో మన అకాడమీ పేరు ఏంటండి? నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ. దానికి నటరాజ నాట్యాంజలి అకాడమీ. సో నటరాజ స్వామి యొక్క సో ఆ పేరు మీదనే అకాడమీ ప్రారంభించారు. సో మొట్టమొదటి నెలలో అంటే మీరు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతా ఉంది. సో దాదాపు అంటే 2 దశాబ్దాలకి ఈ పిల్లలకి నృత్యాన్ని నేర్పిస్తున్నారు కదా. అప్పుడు మొదట్లో ఎలా ఉంది ఈ ప్రయాణం? నాకు నా ఫస్ట్ స్టూడెంట్ గుజరాతీ అమ్మాయి అండి. ఆ పాప నేను అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ నా పర్సనల్ జనరల్ ఫిజిషియన్ అనమాట. సో తను ఎప్పటి నుంచో కోరిక ఉంది చేయాలి అని, నేర్పించాలని. నాకు ఎవరు దొరకలేదు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పింది. సో తను మా అపార్ట్మెంట్స్ కి వచ్చి నేర్చుకునేది. సో స్టార్టింగ్ లో ఒక 5-10 కిడ్స్ కి మాత్రమే నేను నేర్పించేదాన్ని. 2001, 2002, 2003లో మేము ఇల్లు కొనుక్కున్నాక మాత్రం అప్పటికి నాకు 30-40 స్టూడెంట్స్. ఇప్పుడు అంటే మనకి అంటే తెలుగు రాష్ట్రాల నుంచే వస్తారా లేకపోతే యావత్ భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి పిల్లలు ఉంటారా? ఉన్నారండి నా దగ్గర. గుజరాతీస్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కేరళ నుంచి వచ్చే మలయాళీస్ కూడా ఉన్నారు, కానీ తెలుగు పిల్లలు ఎక్కువ. ఇంకోటి అంటే కూచిపూడి, దీంట్లో అంటే కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, ఇంకా అంతేనా? రెండేనా? లేదండి, మనకి తెలిసిన పేరుని చాలా ఫేమస్. ఎక్కువ మగవాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు పేరుని. ఆంధ్రనాట్యం ఒకటి నటరాజ రామకృష్ణ గారు స్టార్ట్ చేశారు, అది ఒకటి. సో వీటన్నిటికీ అంటే ఏమైనా తేడా ఉందా? అంటే కార్యక్రమంలో కానీ ముఖ కవలికలు కానీ ముద్రలు కానీ? అభినయం బేస్ అంతా కూచిపూడి అండి. భరతనాట్యం ఎక్కువ తమిళనాడు వైపు ఫేమస్. కానీ అప్పట్లో ఏంటంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా చెన్నైలో బేస్ ఉండేది కదా. ఎక్కువ అందుకే వాళ్ళు ఎక్కువ భరతనాట్యమే నేర్చుకునే వాళ్ళు, ఈ ఫేమస్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే మాస్టర్ గారు కూచిపూడి నుంచి చెన్నైకి మూవ్ అయ్యారో అప్పటి నుంచి కూచిపూడి కూడా ప్రాముఖ్యతలోకి బాగా, అంటే ఎక్కువ పెద్ద కమ్యూనిటీకి అది రీచ్ అవ్వడం. అమెరికాలో అప్పుడే అంటే ఒక 70 years బ్యాక్ జనం రావడం, అవి నేర్చుకున్న వాళ్ళు, అట్లా మనకు అమెరికాలో కూడా బాగా స్ప్రెడ్ అయింది ఆయన స్టూడెంట్స్ కూచిపూడి. అదర్వైజ్ అంతకు ముందు ఇప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ కి చాలా మంది పూర్వకాలంలో మన క్లాసికల్ డాన్స్ అంటే వాళ్ళకి భరతనాట్యమే తెలుసు, కూచిపూడి అసలు ఉండదని కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కూచిపూడి బాగా ఇందులోకి వచ్చింది. ఆంధ్రనాట్యం ఎక్కువ మనకి తెలంగాణ సైడ్ నిజం చెప్పాలంటే ప్రాచుర్యంలో ఉంది. అలాగే పేరుని కూడా ఎక్కువ తెలంగాణ సైడ్ ప్రాచుర్యంలో ఉంది. సో తర్వాత మళ్ళీ అంటే అట్లాంటాలో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పిల్లలకి నేర్పిస్తా ఉన్నారు కదా. సో అన్ని తెలుగు మనకి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్లు కానీ అలాగే నేషనల్ అసోసియేషన్లు ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆదరణ కానీ? చాలా చాలా. సో మనకి దసరా కానివ్వండి, దీపావళి కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, అలాంటి పండగలు వచ్చాయంటే నీలిమ గడ్డమన్ను గారు విద్యార్థులు తప్పకుండా పర్ఫామ్ చేయాల్సిందేనా? నాకు దసరాలు అంటేనే దడదడ అండి, ఎందుకంటే 3-4 అసోసియేషన్స్ ఉంటాయి, నాకేమో ఇంట్లో పూజలు ఉంటాయి, అదే టైంలో ఈ ప్రోగ్రామ్స్. అసలు ఆల్మోస్ట్ నాకు ఒక్కటే ఏంటంటే నేను నా బ్లెస్సింగ్ అండి అంతే, లోకల్ అందరి బ్లెస్సింగ్, అందరి అసోసియేషన్ లీడర్స్ బ్లెస్సింగ్. ఎప్పుడు కూడా ఒక అసోసియేషన్ కి ఫోన్ చేసి నా ప్రోగ్రామ్ కావాలి అని అడిగిన రోజు లేదు ఈ రోజు వరకు. వాళ్ళు అడిగితేనే చేయడం తప్ప అదొకటి చాలా గట్టిగా పెట్టుకున్న దేవుడి నుంచి కూడా. సో లక్కీగా తానా ఏంటి, నాటా ఏంటి, ఆట, నెక్స్ట్ నాట్స్, మన ఇప్పుడు కొత్త అసోసియేషన్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ
ఎంకరేజింగ్ అండి లలిత కళలకి కదా, ఖచ్చితంగా అందరూ. అలాగే మన లోకల్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, గేట్స్ ఉంది, మనకి తామా ఉంది, గాటా ఉంది, అన్ని కూడా చాలా 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 ప్రోత్సహిస్తారు. ప్రతి పండగకి మీ పిల్లలు డాన్సులు ఉంటాయి. నేను కొన్నిసార్లు వాళ్ళు అడిగితే ప్రతిసారి చేస్తున్నాను కదా, ఒక్కసారి ఎక్స్క్యూజ్ ఇవ్వండి అని రివర్స్ లో అడుగుతాను అనమాట. అయినా కూడా ఒప్పుకోరు. పాత సాంగ్ అయినా పర్లేదండి, మీరు రిపీట్ సాంగ్ అయినా పర్లేదు. ఎక్కువ మట్టికి అంటే ఇప్పుడు మనకి అంటే శాస్త్రీయ సంగీతంతో పాటు జానపద కళలు, జానపద పాటలను కూడా మీరు పిల్లలకి నేర్పిస్తూ వేదికల మీద పర్ఫార్మ్ చేస్తారు. అది మాత్రం క్రెడిట్ మీకే అండి, మీరు రామ్ గారు. నిజం చెప్తున్నాను, ఎందుకంటే మెయిన్ గా ఈ తెలంగాణ సెలబ్రేషన్స్ మనకి ఎక్కువ స్టార్ట్ ఫార్మేషన్ డే వచ్చినప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది, అక్కడ కళలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేవలం మీ ఇద్దరికి మాత్రమే నేను అందుకే లైవ్ పాడితే మీ ఇద్దరి కోసం చేస్తాను. ఫోక్ డాన్స్ అది మెయిన్ గా మనకి బతుకమ్మ సంబరాలప్పుడు కానీ అలా బతుకమ్మ బోనాలు అదే. అలానే మళ్ళీ ఇప్పటికీ కూడా మనకి 2014లో కూడా నాటా సంబరాలు కూడా అప్పుడు కూడా మీరు కల్చరల్ చైర్ గా ఉన్నారు. బాలైందుర్తి గారి ఆధ్వర్యంలో అయింది. సో ఆ అనుభూతి ఎలా ఉండింది? అది చాలా బాగుండిందండి. 2000 యాక్చువల్ గా అంతకన్నా ముందు 2006 లో నాకు గుర్తుండి తామా 25 years సెలబ్రేషన్స్, బాలా గారు ప్రెసిడెంట్. అప్పుడు నా ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీవన్ ఇన్ అట్లాంటా, ఆడియన్స్ అంతా కూడా. అప్పుడు చాలా బాగా చేశారు 2 రోజులు సంబరాలు. ఆ తర్వాత నాటా దానికంటే ముందు కూడా 2012లో కూడా ఆట అయ్యింది. అప్పుడు నేను యాజ్ ఏ డాన్స్ టీచర్ నేను పార్టిసిపేట్ చేసి పంచభూత ప్రశస్తి అని ఒక ప్రత్యేకంగా ఒక 20 minutes డాన్స్ డ్రామా చేశాను పంచభూతాల మీద. అప్పుడు నేను ఉమెన్స్ కో చైర్ కింద ఉన్నాను ఆ ఇయర్. ఆ తర్వాత నాట కల్చరల్ లో బాలాగారి ఆధ్వర్యంలో. ఇంకోటి ఇనాగ్రల్ సాంగ్స్ కూడా ఐ థింక్ ఇనాగ్రల్ సాంగ్స్ చెప్పండి, దాని గురించి అసలు ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు అసలు యాక్చువల్ ప్రాక్టీస్లు ఉంటాయి, అలానే మ్యూజిక్ డైరెక్టర్లతో కానివ్వండి, అలానే మనకి లిరిసిస్ట్లతో కానీ, ఇదంతా కూడా మీరు ఆ జర్నీ ఎలా చేశాను. ఫస్ట్ నా ఇనాగ్రల్ సాంగ్ నాటక్ అండి. అప్పుడు ఛాలెంజ్ ఏంటంటే 100 మందితో చేపించడం. సో చంద్రబోస్ గారు రాశారు, రామాచారి గారు మ్యూజిక్. ఒక 6 months జర్నీ అండి వాళ్ళతో. అంటే నాకు అనుగుణంగా వాళ్ళు లిరిక్స్ మార్చడం, మ్యూజిక్ అది చేయడం, నా డాన్స్ కొంచెం క్లాసికల్ ఇది కూడా పెట్టి అన్ని ఉంటాయి అందులో, సెమీ క్లాసికల్, క్లాసికల్ అండ్ ఫోక్ బేస్. బట్ అలా అన్ని వయసుల వాళ్ళు అసలు 4 years నుంచి ఆల్మోస్ట్ 50 years వరకు చేశారండి. అది నా ఫస్ట్ ఇనాగ్రల్ సాంగ్. ఆ ఇయర్ హిట్ అయిన ఇనాగ్రల్ సాంగ్ అలా దాని సాగా నడుస్తూ ఉంది. గేట్స్ మీకోసం చేశాను ఒక 2-3 times, రాయించారు కూడా మీరు ప్రత్యేకంగా. అప్పుడు దగ్గరుండి మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మీనింగ్ పరంగా, అది ఆ క్రెడిట్ మీకే. నేను డాన్స్ చేయించా. అప్పుడు కూడా మనకి 60-70 మంది పిల్లలు చేశారు. మీ యాక్చువల్ గా మీ దగ్గర 2-3 సార్లు చేశాను ఇనాగ్రల్ సాంగ్. తర్వాత చంద్రబోస్ గారు వచ్చారు, అప్పుడు వెంకట వీరన్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఒకటి రాయించాం. మళ్ళీ తర్వాత మనం నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చంద్రబోస్ గారు కూడా వచ్చారు. అప్పుడు మళ్ళీ మీరు రాయించారు అప్పుడు కొత్త సాంగ్స్. ఆ తర్వాత మొన్న ఆటకి ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నేను కల్చరల్ చైర్ 200 మందితో ఇనాగ్రల్ సాంగ్ చేయించాను మొన్న. కరెక్ట్ గా 200 మంది అంటే మన మామ్స్, సిబ్లింగ్స్ వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశాను. బట్ ఈ సమన్వయం చాలా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఒక 4 పిల్లలతో చేయాలంటేనే అందులో అమెరికాలో చాలా కష్టం. మొన్న ఆట ఆడి ఛాలెంజింగ్ అండి, ఎందుకంటే కల్చరల్ చైర్. సో నా ప్రోగ్రామ్స్ 4 ఉన్నాయి, అందులో ఇనాగ్రల్ ఇస్ ద బిగ్గెస్ట్. ప్లస్ ప్రైమ్ టైమ్ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట మీద చేశాను. ప్లస్ మధ్యలో ఆఫ్టర్నూన్ స్లాట్ లో హనుమాన్ చాలీసా 40 మంది కిడ్స్ తో చేశాను. కాక ఇంకొక సాంగ్ కూడా చేసామన్నమాట వేరే మాస్టర్ గారి ఆధ్వర్యంలో. బట్ నేను నేర్పించాను పిల్లలకి, ఆయన కొరియోగ్రఫీ, బట్ నేను నేర్పించాను అనమాట. గోదా కళ్యాణం. సో ఈ ఇనాగ్రల్ సాంగ్ చాలా బిగ్ ఛాలెంజింగ్ అండి, ఎందుకంటే ఆ 200 మంది పీపుల్ అట్లీస్ట్ ఫైనల్ రిహార్సల్స్ ఒక 2-3 చేయాలి. అందరినీ కోఆర్డినేట్ చేసి అందరి టైమింగ్స్, ప్లస్ నేను కూడా ఒక పోస్ట్ లో ఉన్నాను కాబట్టి అప్పుడు కూడా చూడాలి కదా. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అప్ అండ్ డౌన్స్ అన్ని చూసేసాను. ఇంకా అప్పుడే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఆట అది మాత్రం చాలా స్ట్రెస్, చాలా అంటే చాలా స్ట్రెస్ అయింది అప్పుడు. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు యాజ్ గురువుగా ఉన్నారు, మళ్ళీ మీ పిల్లలకి నా పిల్లలు నేర్పించాలి గురువు స్థానం, ప్లస్
ఏంటంటే నేను బయట అకాడమీస్ కి కూడా నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను అది ముందు నుంచి కూడా ఇనాగ్రల్ కూడా నేను అందుకే నేను అడగలేదు, వాళ్ళు అసలు మీరే చేయాలి అని పట్టుపట్టారు ఆట వాళ్ళు. అందుకని ఇంకా అసలు నాకు చాయిస్ లేదు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి సాంగ్ కానీ అన్ని కూడా అలాగే. సో బట్ నాకు ఇనాగ్రల్ సాంగ్ చాలా మంది పర్సనల్ గా చాలా హెల్ప్ చేశారండి. అది మాత్రం నేను జీవితంలో మర్చిపోను. ఇప్పుడు రూపా గారు 22 లేడీస్ ను 23 లేడీస్ ను ఆవిడ కోఆర్డినేట్ చేశారు. ఆవిడకి కష్టమైంది పాపం, ఎందుకంటే మీరు బిజీ ఉన్నారు, పిల్లలు రకరకాల యాక్టివిటీస్. అలాగే లేడీస్ విషయంలో రూపా గారి హెల్ప్. మామ్స్ వైపు నాకు అరుణ అని ఒక మామ్ ఉన్నారు, అసలు అమ్మాయి అయితే ఇంకా మొత్తం అసలు నాతోనే ఉంది. తను శృతి సంగం అని, తను నెక్స్ట్ భార్గవి అని, ప్రాప్స్ ఏంటి అందరితో కోఆర్డినేట్ చేయడం ఏంటి. ఎందుకంటే నాకు మీటింగ్స్ ఉండేది, నేను ఇన్ పర్సన్ అటెండ్ అయ్యే కల్చరల్ మీటింగ్స్ ఉండేవి, కాన్ఫరెన్స్ కాల్స్ ఉండేవి, జూమ్ మీటింగ్స్ అయితే అసలు అడగద్దు. ఎవ్రీడే నేను ఒక 3-4 గంటలు పడుకుంటే ఒక 9 months గ్రేట్ అనిపించేది ఆ రోజు. అసలు అన్ని ఎమోషన్స్ అందరూ తెలిసిన వాళ్ళే, అన్ని అప్ అండ్ డౌన్స్ చూసేసాను ఆట 9 months లో. అంటే లక్కీగా ఏంటంటే మన అందరం పర్సనల్ గా ఒకరికొకళ్ళని తెలుసు కాబట్టి ఏది కూడా అక్కడితో వదిలేసాం అంతే. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాం. లేదంటే అదొక హై. అప్పుడు ఎలా ఉంటదంటే ఒకటి ముఖ్యంగా ఏంటంటే అలాంటి కార్యక్రమాలు చేయడానికి సమయం చాలా. ఇంకోటి ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ తో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడ మనకి రాత్రి నిద్రలు సరిగా ఉండవు, అక్కడేమో డే టైం. ఈ సమన్వయం నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న ఆర్టిస్ట్ అందరికి కూడా అఫ్ కోర్స్ మాకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరితో సమన్వయం చేయాలంటే మీరు నిద్రపోకుండా ఉంటేనే ఆ పనులన్నీ కూడా జరుగుతుంటాయి. తెల్లవారుజామున 3కి 4కి కాల్ చేసేవారు ఆర్టిస్టులు, నీలిమ గారు మాట్లాడొచ్చా అని. అసలు ఇంకేం మాట్లాడుతాం. సో దాంతో ఏంటంటే మనకి ఒక్కోసారి ఆ స్ట్రెస్ ఒత్తిడి కూడా దాన్ని తట్టుకోవడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. లర్న్డ్ ఎ లాట్ బట్ ఇట్ వాజ్ జర్నీ అంతే, ఇంకా అయిపోయింది. ఇంకొకటి అండి, ఇప్పుడు అంటే ఈ యొక్క నృత్యం ద్వారా పిల్లల యొక్క అంటే ఇప్పుడు మనకి ఇటు ఐక్యూ పరంగా తీసుకున్నా డిసిప్లిన్ పరంగా తీసుకున్నా ఏ విధంగా దోహదపడుతుంది ఈ నృత్యం అనేది? వాళ్ళకి ముందు మన సంస్కృతి గురించి అయితే బాగా అర్థమవుతుందండి. అంటే మన దేవుళ్ళు ఏంటి, పండగలు ఏంటి. అందులో నేను ఈ అష్టలక్ష్మి స్తోత్రం, హనుమాన్ చాలీసా, ఐగిరి నందిని ఒకటి, లింగాష్టకం ఒకటి, అలాంటి కొన్ని ప్రత్యేకమైన మన ఇవి వాళ్ళకి డాన్స్ పరంగా నేర్పించాను. ఈ ప్రాసెస్ లో వాళ్ళు అసలు వాళ్ళందరికీ నోటికి వచ్చేసేయాలి. ఆ విషయంలో పేరెంట్స్ అందరూ లైక్ చాలా హ్యాపీ అనమాట. గమ్మున ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకి డాన్స్ వచ్చు కాబట్టి చేయమంటే చేసేస్తున్నారు, లేదా పాట పాడేస్తున్నారు. అలా ఆ పరంగా మన సంస్కృతి వాళ్ళకి అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, నేను చెప్తాను కూడా చెప్తాను. దాని బిహైండ్ స్టోరీ కూడా ఇప్పుడు ఏ సాంగ్ చేసినా కూడా ఆ సాంగ్ కి దాని బిహైండ్ స్టోరీ ఏంటి అన్ని చెప్పు. మండుక శబ్దం అని మాకు ఒక సాంగ్ ఉంటుంది, అందులో గజేంద్ర మోక్షం వస్తుంది అనమాట. సో అది కూడా ఎలా స్టార్ట్ అయింది ఏంటి వాళ్ళకి ముందు అంత స్టోరీ చెప్తాను. అట్లీస్ట్ గూగుల్ చేసి లింకులైనా పెడతాను, మీరు చదివి రండి, అప్పుడు నేను నేర్పిస్తాను, అప్పుడు అర్థం అవుతుంది మీకు అని. ఆస్వాదిస్తారు, అర్థం చేసుకుంటారు. అంటే డిసిప్లిన్ చాలా బాగా వస్తుందండి. టైమింగ్ పద్ధతిగా ఎలా ఉండాలి ఒక ఆడపిల్ల. నేను నా క్లాస్ కి బొట్టు పెట్టుకోకపోయినా, ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోకుండా వచ్చిన ఒక యూనిఫామ్ లో లేకపోతే ప్రాక్టీస్ శారీ కట్టుకుని రాకపోతే నేను ఎలా చేయను, అది స్ట్రిక్ట్ రూల్. వాళ్ళకి ఆ పద్ధతి బాగా తెలుస్తుంది. బయట ఎలా అల్లరి ఇదిగా ఉన్నా నేనంటూ ఆ రూమ్ లో ఉంటే కామ్ అయిపోతారు. అంటే ఒక రకమైన డిసిప్లిన్ వచ్చేస్తుంది. అండ్ గురువు దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, కాళ్ళకి దండం పెట్టించడం ఏంటి, అన్ని కూడా చెప్తాను నేను. అంటే ఈ పర్సనల్ గా తీసుకొని చెప్తాను వాళ్ళకి. అట్లీస్ట్ మంచి చెడు కూడా లైక్ పిల్లలు కొంతమంది చాలా షేర్ చేసుకుంటారు. ఇవాళ స్కూల్లో ఇలా అయిందంటే అలా వాటర్ బ్రేక్ అవి తీసుకున్నప్పుడు ఐ టాక్ టు దెమ్. ఇవాళ ఏమైందన్నా, ఏంటి స్ట్రెస్ అవుట్ అయ్యావు ఏంటి చెప్పు నాకు అంటే మార్క్స్ గురించి చెప్తారు, ఎవరో ఏడిపించారని చెప్తారు, ఏదో గొడవ అయిందని చెప్తారు. అవన్నీ కూడా నేను కౌన్సిలింగ్ లాగా వాళ్ళతో మాట్లాడతాను. అండ్ ఫోన్ యూసేజ్ ఒకటి తగ్గించాను నేను క్లాసుల్లో. ఎవరు కూడా ఫోన్లు ముట్టుకోకూడదు. ఫోన్ ముట్టుకున్నారా వాళ్ళు నా దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు అనమాట ఫోన్. అలా అన్ని ఒకటికొకటి యాడ్ అవుతూ. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళ ప్రవర్తనలు కూడా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నిలిమ గారు, అంటే మనకు ఉన్నది 24 గంటలు. 24 గంటల సమయంలో కూడా ఇటు మీరు గురువుగా ఇంతమంది పిల్లలకి శిక్షణ నేర్పిస్తూ మళ్ళీ ఇట్లా కుటుంబాన్ని ఏ విధంగా మీరు సమన్వయం చేస్తూ ఉంటారు? ఇటు భర్తను చూసుకోవడం కానీ, బాబుని చూసుకోవడం కానీ, అటు ఆఫ్ కోర్స్ మీ అత్త మామ గారిని కానీ, అమ్మ నాన్న గారిని కానీ, ఇదంతా బ్యాలెన్స్ మళ్ళీ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ యొక్క సహకారం కూడా ఎలా ఉంటుంది?
24 hours సరిపోదండి నాకు డేలో. ఎందుకంటే లేవడం, అంశు స్కూలు, అప్పుడు ఫుడ్ కుక్ చేస్తాను, మళ్ళీ పూజ చాలా ఇంపార్టెంట్ నాకు. పూజ ఎవ్రీడే 1.5 hours 2 hours ఉంటుంది. తర్వాత మా హస్బెండ్ అదే లంచ్ కి కుక్ చేస్తాను, మళ్ళీ సాయంత్రం క్లాస్కి వెళ్ళే లోపల మళ్ళీ ఈవినింగ్ డిన్నర్. ఈ మధ్యలో డాన్స్ పనులు, ఫోన్ కాల్స్ అంటే మామూలు సోషల్ కాల్స్ కాదు, ఆర్కెస్ట్రా వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే కొత్త సాంగ్స్, కొత్త థీమ్స్, లేకపోతే ఒకరికి లిరిక్స్ రాయమని చెప్తాను, వాళ్ళందరూ ఇండియా నుంచి అసోసియేషన్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. రెగ్యులర్ డాన్స్ క్లాస్ లో నేర్చుకున్నది కాకుండా వాళ్ళు ఫ్యూజన్ అడుగుతారు, ఫోక్ అడుగుతారు, ట్రెడిషనల్ డాన్స్ కన్నా ఎక్కువ అవి ఇంపార్టెన్స్ చేస్తారు. సో వాటి కొరియోగ్రఫీస్, వాటి పాటలు, ఆ గ్రూప్స్ క్రియేట్ చేయడం, ఈ లోపల పేరెంట్స్ క్వశ్చన్స్, కాస్ట్యూమ్స్ అన్ని. ఇంకా అసలు అందుకే చాలా మంది ఏడిపిస్తారు, నీకు అసలు 24 hours సరిపోదు అని. ప్లస్ ఎవరు ఏం మెసేజ్ పెట్టినా రెస్పాండ్ వెంటనే అవుతాను అనమాట. అది అర్ధరాత్రి అవ్వండి, తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, అంటే ఎక్కువ యూ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా, అలాంటప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి? డెఫినెట్ గా ఉంటాయి. 100%. నేను పడుకునేది 6 hours రోజుకి. సో అండ్ ప్లస్ మా పేరెంట్స్ ఉంటారు ఇక్కడ, అండ్ మా అత్తయ్య గారు, మా అయ్య గారు పోయారు, బట్ అత్తయ్య గారు ఇండియాలో అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇండియా కూడా ట్రావెల్ చేస్తాం ఆవిడ గురించి. షీ ఈస్ టర్నింగ్ 96 దిస్ ఇయర్. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఆయన చాలా ఉంటుందండి ఆ విషయంలో. అంశ అండ్ మా అబ్బాయి అండ్ ఆయన చాలా హెల్ప్ చేస్తారు అసలు. అంటే ఇంట్లో పని ఫాస్ట్ గా చేసుకొని మొత్తం అంతా డాన్స్ క్లాస్ లోనే కింద బేస్మెంట్ లో ఉంటాను. సో పాపం టైం కి నాకు ఫుడ్ తీసుకొచ్చిస్తారు మా అబ్బాయి అయితే. అండ్ సో ఇలాంటి కళలు మనం అంటే గురువుగా ముందుకు తీసుకెళ్లాలంటే ఫ్యామిలీ డెఫినెట్ గా అండి. మా అబ్బాయి అయితే చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు. సో అందుకని వాడికి తెలుసు అనమాట, నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. చాలా అడ్జస్ట్ అవుతాడు అండ్ పనులు కూడా చేసి పెడతాడు నాకు ఇంట్లో. ఇంకా మగ పిల్లాడు కానీ ఆడపిల్లని వాడే కాబట్టి చాలా బాధ్యతగా ఉంటాడు అండ్ చాలా హెల్ప్ చేస్తారు ఆ రకంగా. బ్యాక్ స్టేజ్ కూడా ఈయన మొత్తం ప్రొడక్షన్ అంతా ఈయన చూసుకుంటారు. అంశేమో లైటింగ్ చూసుకుంటున్నాడు ఈ మధ్య. ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి వాడే లైటింగ్ చేస్తున్నాడు. సో ఆ రకంగా చెప్పాలంటే ఇట్స్ ఫ్యామిలీ థింగ్ ఫర్ అస్. వెరీ నైస్ అండి. అంటే అట్లా ఆ విధంగా కమిటెడ్ గా అంటే ఐకమత్యంగా చేస్తున్నారు కాబట్టి ఇంతమంది పిల్లలకి మీరు నృత్యాన్ని కానివ్వండి, ఇన్ని ప్రదర్శనలు అన్ని అంటే వేదికల మీద ప్రదర్శనలు జరుగుతున్నాయంటే వాళ్ళ సహకారం చాలా ఉంటుంది. సో అలాంటి హస్బెండ్ అండ్ అబ్బాయి మీకు ఉండడం అనేది కూడా అదృష్టమే. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, వేరే ప్రోగ్రామ్స్ ఉంటే. సో నేను మామూలుగానే 7 days క్లాసెస్ తీసుకుంటాను. సో అందుకే వీటికి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి, లేకపోతే ఈ రోజుల్లో ఇక్కడ మనం చూస్తుంటాం వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికో ట్రిప్పులు ఇటు అటు వెళ్తూ ఉంటారు. మేము అసలు వెకేషన్స్ జీరో ఇన్ ద సెన్స్ చాలా రేర్ అనమాట. క్రిస్మస్ హాలిడేస్ ఇంకా అట్లా ఎప్పుడైనా చూడాలి. లాంగ్ వీకెండ్స్ కి కూడా నాకు బ్రేక్స్ దొరకవు, ఎందుకంటే రంగప్రవేశాలు ఉంటాయి లేదా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటి మరి ప్రాక్టీస్ సెషన్స్ చూసుకోవాలి కదా. సో ఇంత అంటే అలాంటి సాక్రిఫైసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇంతమంది విద్యార్థులను మన ఈ యొక్క నృత్యంలో మీరు వాళ్ళకి పరిపూర్ణంగా తయారు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.